రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి విస్తుగొలిపే నిజం వెలుగులోకొచ్చింది. లియర్జెట్ 45గా పిలిచే ఈ విమానం VTSSKగా రిజిస్టర్ అయింది. ఇదో ప్రైవేట్ విమానం. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. రన్వేకు అతి సమీపంలో ఖాళీ స్థలంలో కూలడంతో విమానం 2 ముక్కలైంది. ఆ వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రెండు 2023లో కూడా ఇదే విమానం ఒకసారి ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఈ విమానం రన్వేపై నుంచి పక్కకు దూసుకువెళ్లి అదుపు తప్పి పడిపోయింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 8 మంది ప్రయాణికులున్నారు. వారిలో 2 సిబ్బంది. వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి దానిని తిరిగి సర్వీసులోకి తీసుకొచ్చారు. అదే విమానంలో అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణించారు. ఉదయం 8:45 సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అజిత్ పవార్ ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విమానం బారామతి ఎయిర్పోర్ట్లో దిగుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఓ భద్రతా అధికారి, ఒక అటెండెంట్, 2 పైలట్లు, మొత్తం 5 మరణించినట్లు డీజీసీఏ ధృవీకరించింది. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ అనే ప్రైవేట్ చార్టర్ సంస్థ నిర్వహిస్తోంది. గతంలోనే ప్రమాదానికి గురైన విమానాన్ని తిరిగి వాడడం, అందులోనూ కీలక నేత ప్రయాణించడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ లోపం ఉందా లేక వాతావరణం కారణమా అన్న కోణంలో డీజీసీఏ విచారణ ప్రారంభించింది. విమానంలో సాంకేతిక లోపం ఉందా, పాత ప్రమాదం తాలూకు ప్రభావం ఏమైనా ఉందా, విమానం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు, ఈ అంశాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది.